మా ప్రధాన డిమాండ్లలో గ్రీన్ ఛానలైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్ అనే దాని గురించి మాకు క్లారిటీ నిన్న వచ్చింది. కాకపోతే అది 1 year వరకు మాత్రమే అన్నట్టుగా గవర్నమెంట్ నుండి మేము నిన్న టాక్స్లో మాకు వెల్లడైంది. సో అది 1 year తర్వాత దాని పరిస్థితి ఏంటి అనేది మాకు ఇంకా క్లారిటీ రాలేదు. ఆ విషయమై కూడా మాకు కొంచెం డౌట్ అనే ఉంది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్ ఫర్ మేకింగ్ దిస్ క్లారిటీ టిల్ నౌ రిగార్డింగ్ ద గ్రీన్ ఛానలైజేషన్ ఆఫ్ ద స్టైపెండ్స్. బట్ as far as this KMC roads issue are concerned, మాకు మా రోడ్స్ వర్క్ స్టార్ట్ అయ్యేంత వరకు మేము నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. నిన్న కూడా ఒక స్టూడెంట్ కింద పడి గాయాలకు గురయ్యాడు. కాబట్టి ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి KMC రోడ్లు అనేవి వర్క్ స్టార్ట్ అయ్యేంత వరకు మేము ఈ నిరసన తెలుపుతూనే ఉంటాము. అలాగే KMCలో హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు 2024 బ్యాచ్ యూజీ స్టూడెంట్స్కి వస్తే ఇవ్వడానికి హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. సో వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది కూడా మేము అడుగుతున్నాము. ఈరోజు మీ యొక్క నిరసన అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు మేము ర్యాలీ KMC మొత్తం మా రోడ్స్ ఖరాబైన రోడ్స్ అని మేము చూపిస్తూ మన KMC మెయిన్ రోడ్ దగ్గర నుండి MGM వరకు ర్యాలీ చేస్తూ MGM దగ్గర నిన్న చేసినట్టు OP బ్లాక్ దగ్గర మేమందరం అక్కడ టెంట్ కింద కూర్చొని మన ఉంటాము. KMC రోడ్లు మా హక్కు, KMC రోడ్లు మా హక్కు. ఎందుకు బాబు చింత, ఎందుకు బాబు చింత? We want justice. We want new roads. We want new roads. We want new